హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ పాప మా పాప ఈరోజు 6 మంత్స్ పూర్తయిన సందర్భంగా నేను తెలంగాణ స్టైల్లో ఈజీ మెథడ్లో బగారా రైస్ చేస్తున్నా. ఇప్పుడు పాపకి మీరు అందరూ ఒకసారి విష్ చేసేయండి. మనం వంటలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 2.5 గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రైస్కి సరిపడే అన్ని బియ్యంకి సరిపడే గిన్నె పెట్టుకుందాం. తర్వాత దానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. వేడెక్కినాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం సేపు వేపుదాం. పచ్చిమిర్చి అన్నా కదా అని పండుమిర్చి కనపడుతున్నాయని ఏమనుకోకుండా పండిపోయింది. దాని తర్వాత కావాల్సిన మసాలా సామాన్లన్నీ వేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ వేసుకొని 1-2 సార్లు కలిపేసుకొని అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దానికి సరిపడా వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. 2.5 గ్లాసులు బియ్యం వేసినా కదా, 2.5 గ్లాసుల బియ్యానికి 2.5 గ్లాసులు వాటర్ వేయాలి. 2.5 గ్లాసులకి 2.5 వాటర్ ఏంటని అనుకోకండి, మాది డైరెక్ట్ పండించిన రైస్ కదా, దానికి కాబట్టి 2.5 వేయాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ పలావ్ కాస్త పాయసం అయిపోతుంది ఫ్రెండ్స్. మధ్యలో ఒకటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేయాలి. నేను వేసుకున్నా కానీ దాన్ని మీకు చెప్పడం మర్చిపోయినా. రైస్లో వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మంచిగా కలుపుకొని ఒకసారి కడిగి పెట్టుకున్న రైస్ ఒకసారి అటు ఇటు మళ్ళీ ఒకసారి కలిపేసి వాటర్ వంపేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒకసారి అవి వాటర్ మరిగినాయో లేదో చూసుకొని వాటర్ మరిగేటప్పుడు మనం ఒకసారి దానికి సరిపడా సాల్ట్ వేసుకొని అది బాగా కలిపి అది టేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మనం వాటర్ మరిగేటప్పుడే టేస్ట్ చేయకపోతే రైస్ వేసిన తర్వాత అది చేసినా వేస్ట్ అవుతుంది, ఎక్కువైతే ఖరాబ్ అవుతుంది. ఒకసారి టేస్ట్ చేస్తుంటే చేయి కాలింది ఫ్రెండ్. మా ఆయన వేడి వాటర్ వేసేసిండు చేతి మీద. నేను ఆంధ్ర అమ్మాయినైనా తెలంగాణ లాంగ్వేజ్ బాగా వచ్చింది ఫ్రెండ్స్, మా ఆయన బాగా నేర్పించారు. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. దాంట్లో చూసారా ఫ్రెండ్స్, నేను వేసిన పచ్చిమిర్చి కాస్త పండుమిర్చి తేలుతున్నాయి. అట్లా రైస్ వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. నేనైతే రైస్ ఎక్కువ వాటర్ తక్కువ ఉంది అవ్వదేమో అనుకున్నా ఫ్రెండ్స్, ఏమవుతుందో అనుకున్నా. తర్వాత మనం పక్కనే చికెన్ పెట్టేసుకున్నాం. చికెన్కి కడాయి పెట్టి దానికి సరిపడా ఆయిల్ వేద్దాం. మా వాళ్ళు ఎక్కువ ఆయిలే తింటారు, మీరు మాత్రం తగ్గించేసుకోండి. నేను 4 స్పూన్లు వేసిన ఆయిల్. మళ్ళీ ఆయిల్ తక్కువైతే తక్కువైందంటారు, ఎక్కువైతే ఎక్కువైందంటారు. అంత ఆయిల్ తినొద్దంటారు, అంత ఆయిల్ వేయమంటారు. ఏం చెప్పాలి ఫ్రెండ్స్ మా వాళ్ళతో. అట్లా భరిస్తున్న వాళ్ళని తప్పదు మరి, ఆంధ్ర నుంచి వచ్చి చేసుకున్నా కదా. చికెన్ చూసి ఆయిల్ వేడైన తర్వాత మనం చికెన్కి సరిపడే ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. మా ఆంధ్ర సైడ్ అయితే దీంట్లో మేము మసాలా అంతా నూరి వేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ తెలంగాణ వైపు ఎట్లా వేసుకుంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ ఇంకా మరుగుతుంది. నేను సిమ్లో పెట్టి వండుతాను ఫ్రెండ్స్. మా ఆయనతో ఎప్పుడు దాంట్లోనే తిట్లు తింటాను. ఆయిల్ మరిగిన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం. అంతసేపు కాగబెట్టినా చూసారా, సరిగా కాగలేదు ఆయిల్. జీలకర్ర తుస్మని పొంగు కూడా రావట్లేదు. అమ్మో వచ్చింది ఫ్రెండ్స్, చెప్పినా కదా అందుకే. తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు. మేము ఆంధ్రాలో ఉల్లిపాయలు అంటాము, తెలంగాణలో ఎర్రగడ్డలు అంటారు, లేదంటే ఉల్లిగడ్డలు అంటారు. అది వేసిన తర్వాత బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. అవి మగ్గాలి కదా, మేము మగ్గాలు అంటాము, ఇటు సైడ్ మక్కాలి అంటారు. ఏమో ఫ్రెండ్స్, ఈ లాంగ్వేజ్తో చచ్చిపోతున్నా. ఇక్కడ అలవాటు అయిపోయి మా సైడ్ అట్లా మా వాళ్ళతో మాట్లాడుతుంటే మారిపోయినావు నువ్వు, తెలంగాణ అమ్మాయి అయిపోయావు అని అంటారు. ఇక్కడ ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత తెలంగాణ అమ్మాయి అయిపోయినావు అంటారు. తెలంగాణ అమ్మాయి అవ్వాలి కదా. ఉల్లిపాయలు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. అంతలో బగారా ఎట్లుందో ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, బాగా అవ్వదేమో అనుకున్నా కానీ మంచిగానే అయ్యింది. అవుతుంది, ఫస్ట్ టైం చేసిన నేనైతే దీన్ని. మా సైడ్ పలావ్ అంటారు, ఇటు సైడ్ బగారా అంటారు. ఇంకొంచెం అవ్వాలి, మూత పెట్టేద్దాం. ఈ చికెన్కి ఎర్రగడ్డలు ఎట్లున్నాయో చూద్దాం. ఇంతలో మా పాప ఏడుస్తూ ఉంది ఫ్రెండ్స్.
మా పాపను చూడాలా, మా పాప ఆయన మా తోటికోడల కొడుకు ఆయన. నేనే పెద్దామెని మా ఇంటికి. అంతలోపు ఇక్కడ ఉల్లిగడ్డలు కొంచెం మాడినాయి. ఉల్లిగడ్డలు మాడిని దీన్ని కలపాలి. ఇటు పాపను చూసుకోవాలి, ఇటు 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 కర్రీ చూడాలి, వంట చేయాలి. ఆడపిల్లలంటే ఏమో. కొంచెం పసుపు, దానికి పసుపు వేద్దాం తగినంత. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. తర్వాత దాన్ని కలుపుకుందాం ఫ్రెండ్స్. అంతలోపు ఇక్కడ బగారా. అంతలో మా పాప వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఆమె కూడా చేస్తుందంట. ఒక్కటే ఏడుపు ఏడుస్తుంది ఫ్రెండ్స్. ఈ పిల్లలతో ఏమో ఎదుటి వాళ్ళని చూస్తే మంచిగా అనిపిస్తుంది, మన పిల్లల దగ్గరికి వచ్చేప్పటికి సతాయిస్తారు. ఒక పక్క పిల్లల్ని చూడాలి, ఒక పక్క వంట చేయాలి. ఇంతలో నా తోటికోడలు కొడుకు మమ్మీ ఆ మామ అంటాడు. అందుకే తనకి బనానా ఇచ్చాను. ఇంతలో మా పాపకి రాత్రి ఫ్యాన్ కొన్నాడు వాళ్ళ బాబాయ్. దానికి ఛార్జింగ్ పెట్టాను. మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాల్సిందే అది ఏమైపోతుందా అని. చికెన్ కాస్త వేసేసే టైం వచ్చింది. ఇది మగ్గినట్టే. ఇక చికెన్ ఎక్కువ అయింది. చికెన్ అంత ఇద్దరమే ఉన్నాం, తినలేమనుకున్నా. కొంచెం ఫ్రై చేద్దాం అనుకుని కొంచెం కొంచెం వేస్తుంటే మా ఆయన దాని మీద కూడా కోప్పడ్డాడు. ఒకేసారి మొత్తం వేసేసిన. మొత్తం వేసి కలుపుతా ఉన్నా. అట్లా దానికి కలిపి దానికి తగ్గినంత పసుపు వేయాలి. కొంచెం నా మాటలు తప్పుగా ఉంటాయి, అదే అర్థం కాకపోతున్నా అర్థం చేసుకోండి. నాది ఆంధ్ర కదా ఫ్రెండ్స్, అటు ఇటుగా అవుతుంది. ఫస్ట్ టైం కదా వీడియో కూడా, కొంచెం భయంగా. ఇంతలో రైస్ అయిపోతుంది. రైస్ చూసారా ఫ్రెండ్స్, మంచిగా వచ్చింది, పలుకుగా మంచిగా అయింది. అసలు ముద్దలా అయిపోతుందేమో, పాయసం అయిపోతుందేమో అనుకున్నా, కానీ బాగా అయింది. మంచి ఆయిలీగా పొడిగా ఉంది. టేస్ట్ కూడా మంచిగా వచ్చింది ఫస్ట్ టైం అయినా. కలిపి ఒకసారి మూత పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది, ఇంకా ఆఫ్ చేయడమే. ఇంతలో చికెన్ వేడవుతుంది, ఉడుకుతుంది. అందులో లైట్గా పసుపు తక్కువైంది. ఉప్పు కారం వేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేద్దాం దాన్ని. కలిపేసి పక్కన పెట్టేసి, ఇంతలో నా బిడ్డ ఏడుస్తూ ఉంది. ఇటు ఈమెను చూడాలి, ఇటు కర్రీ చూడాలి, ఇంట్లో పనులు చేయాలి. ఆడపిల్ల అంటే ఏమో అనుకున్నా. ఆడపిల్ల కాదు, ఈడపిల్ల అని మళ్ళీ ఒకసారి అర్థమైంది. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం ఫ్రెండ్స్, దానికి సరిపడా. ఒకసారి కలిపేసి తగినంత కారం, అంటే మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. మా ఇంట్లో తక్కువే తింటారు, అందుకే 3 స్పూన్స్ వేసిన. మా ఇంట్లో అంటే నేను మా ఆయన మాత్రమే తక్కువ తింటాం, ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఎక్కువనే తింటారు. ఉప్పు కూడా కొంచెం వేసుకోండి సరిపడా. ఎక్కువైతే తీయలేం, కానీ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోదేమో అనుకుని మళ్ళీ వేసుకున్నా. వాటర్ వేసిన తర్వాత యాడ్ చేయడం అంటే కష్టం, కానీ కారం వేసేటప్పుడు యాడ్ చేయొచ్చు, పర్వాలేదు. ఒకసారి మొత్తం మిక్స్ చేసి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. దాన్ని అట్లే ఫ్రై చేసినా అయిపోయిద్ది. వాటర్ వేసి మగ్గించి ఒకసారి గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోవడమే. గ్రేవీ వద్దు, ఫ్రై లాగానే ఉండాలి అనుకుంటే ఇంక ఇట్లనే ఒక 10-15 మినిట్స్ ఫ్రై చేస్తే కర్రీ రెడీ అయిపోద్ది. నేనైతే వాటర్ వేసిన, మాకు గ్రేవీ కావాల్సిందే మా అత్త వాళ్ళకి. నాకైతే ఫ్రై లాగే ఇష్టం ఫ్రెండ్స్. చికెన్ కంటే చికెన్ ఫ్రై తినడానికి ఎక్కువ ఇష్టపడతాను నేను. లైట్గా పసుపు తక్కువైందని కొంచెం పసుపు, గరం మసాలా, కొత్తిమీర అన్నీ ఒకసారి యాడ్ చేసేసిన. ఇక్కడ వచ్చినాక నేను తెలంగాణ భాష బాగా నేర్చుకున్నాను ఫ్రెండ్స్. 1.5 ఇయర్ అవుతుంది నేను ఇక్కడికి వచ్చి. 1.5 ఇయర్లో నా లైఫ్ జర్నీ మొత్తం పూర్తయిపోయింది. నాకు ఒక పాప, ఆ పాపే ఒక 10 మంది పిల్లల్లాగా సతాయిస్తుంది ఫ్రెండ్స్ నన్ను. అందరు ఎట్లా పడుతున్నారో తెలియదు, కానీ అమ్మో
చాలా కష్టం. అమ్మ వాళ్ళు వచ్చి రావడానికి అవ్వదు అంత దూరం. అత్తమ్మేమో ఊర్లో ఉంటారు. ఆయనేమో వర్క్‌కెళ్ళిపోతారు. నేనే చూడాలి. మన చికెన్ ఇక రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక తిందామా? ఫస్ట్ ఫస్ట్ ఎవరి మీద ప్రయోగం చేస్తాం? ఎప్పుడైనా భర్తల మీదే కదా మన ప్రయోగాలు. పెడుతున్నా. మా ఆయన ఏమంటారో చూడాలి. ఏమంటారు ఫ్రెండ్స్, నాతోనే చెప్పిస్తారు. ఆయనేం చెప్పరు. వీడియో మాత్రం తీస్తారు అంతే. రైస్ వేసి, కర్రీ వేసి టేస్ట్ ఎట్లుందో చూడండి చెప్పండి అని అంటే, వేసి చెప్తా అన్నారు. అన్నీ రైస్ చక్కగా ప్లేట్లో పెట్టి కర్రీ వేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మీరు పెట్టుకోండి అన్నారు. మేము పెట్టుకున్నాక టేస్ట్ చేయించారు. ఫైనల్‌కి మాతోటే చెప్పించారు ఫ్రెండ్స్. నాకైతే సూపర్ అనిపించింది ఫస్ట్ టైం అయినా.